నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సర్దార్ గౌతులచ్చన్న సేవలు మరవలేనివి, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్. వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సర్దార్ గౌతులచ్చన్న సేవలు మరవలేనివని, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ అన్నారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని బాపట్ల చీల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు కూలీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గౌతులచ్చన్న సేవలు అపూర్వమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం అనేక కష్టాలు, జైలు జీవితం గడిపిన ఆయన నేటి తరానికి స్ఫూర్తిదాయకుడని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన ప్రజానాయకుడని ఆయన గుర్తు చేశారు. సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర సాధనలో చేసిన కృషికి గాను వారి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజల కోసం అహర్నిశలు పోరాడిన లచ్చన్న నిజాయితీ, ధైర్యం, త్యాగం ప్రతి యువకుడికి ఆదర్శమన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్టీఓ గ్లోరియా మాట్లాడుతూ గౌతులచ్చన్న స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని, సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, డిపిఓ ప్రభాకర్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తును సప్లై చేసినటువంటి మంత్రిగా వారికి పేరుంది. మరి భారత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు ఈ ప్రజల కోసము, కిసాన్ ముఖ్యంగా వ్యవసాయ రైతుల కోసము ఎన్జీ రంగాలతో కాబట్టి వారు గురుశిష్యులుగా వ్యవహరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు కూడా వారు అధ్యక్షత వహించి ఆ కాలంలోనే దక్షిణ భారతదేశంలో నుంచి పేరుగొంద నాయకుడుగా వారికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతంలో ఆయన పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. అయితే ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సేవలను గుర్తించి ఈ విధంగా వారి జన్మదినాన్ని మనందరికీ పండుగలా జరిపేదానికి అవకాశం ఇచ్చేందుకు ముఖ్యంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇది మొట్టమొదటిగా ఇచ్చినటువంటి జీవో ఎస్టర్డే మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా చాలా మందికి తెలియదు. రాబోయే కాలంలో ఈ పండుగను ఘనంగా వేడుకగా నిర్వహించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌతులచ్చన్న గారి గురించి, ఆయన స్వాతంత్ర పటిమ గురించి, పోరాటం గురించి ఇప్పటి వరకు మన జాయింట్ కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. వారి యొక్క పోరాట పటిమను, త్యాగాన్ని, వ్యవసాయదారులకు ఆయన చేసిన సేవను, విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలను ఇవన్నిటినీ కూడా మనం గుర్తు తెచ్చుకుని మనం కూడా అటువంటి పోరాటాలను, సేవను, త్యాగాలను మనందరం కూడా పాటించవలసిందిగా, వారి జీవిత చరిత్రను మనందరం కూడా తెలుసుకుని ఎంతో కొంత ప్రేరణ పొంది మనం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్ కాలంలో ఇంకా మంచిగా ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ, సెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాలు జీవో నెంబర్ 16 ఏదైతే సర్దార్ గౌతులచ్చన్న తీసుకొచ్చి ఒక యూనిటీగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, దానికి ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా ఈ జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 83 తీసుకొచ్చి పుట్టినరోజు సందర్భంలో ఆయన జయంతి జరుపుకోవాలనే ఆలోచన మీద రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే 116వ జయంతి బారువా కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టి పేద కల్లు గీత కార్మికుల ఇంట పుట్టి 8వ సంతానంగా ఉండి ఆయన స్వాతంత్ర సమరయోధులుగా ఉండి అక్కడ పటేల్ తోటి సన్నిహితంగా ఉండటం, మహాత్మా
గాంధీతో సన్నిహితంగా ఉండి ఆయన త్యాగాలు చేసినటువంటి మహానుభావుడు. ఆయన చేసినటువంటి మద్రాస్ రెసిడెన్సీలో మన 2 సార్లు మంత్రిగా, లేబర్ మంత్రిగా, అదేవిధంగా చక్కెర శాఖ మంత్రులుగా ఉన్నారు. ప్రకాశం పంతులు అదే విధంగా ఆయన దానిలో మంత్రిగా పనిచేస్తూ ఆయన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా దాదాపు 750 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా తీసుకొచ్చి గీత కార్మికులు, బీసీ వాళ్ళందరూ కూడా ఏకం చేసినటువంటి మహానుభావుడు. అప్పుడులోనే ఆయన 5 మెన్ కమిటీ ఈ రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆయన కర్నూలు కాదు విజయవాడలో గుంటూరు మధ్య ఉండాలని ఆ రోజున 5 మెన్ కమిటీలో ఉండి గౌత లచ్చన్న చెప్పినటువంటి ఇప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఆయన ఏదైతే అన్నాడో అదే విధంగా ఇక్కడ అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘీయులు, గౌడ, శెట్టి ప్రజా, సిరిసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలు ఉన్నటువంటి గౌడ సంఘీయులందరూ కూడా గుర్తు పెట్టుకుని బీసీ నాయకులు కూడా ఈయన బీసీ ఒక్క గౌడ కమ్యూనిటీకే కాదు బీసీ నాయకులు కూడా నాయకుడు అని చెప్పడం కూడా జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో మన సర్దార్ అనే బిరుదు ఒక్క పటేల్కే ఉంది, భారతదేశంలో పటేల్కి ఉండేది, అలాంటిది ఈయన మన సర్దార్ గౌత లచ్చన్న అనే బిరుదు వచ్చినటువంటి మహానుభావుడు సర్దార్ గౌత లచ్చన్న. గుంటూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ గుంటూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని నిర్వహించారు. ఉద్యమ స్ఫూర్తికి, కార్యదక్షతకు, సాహసానికి ప్రతీక సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ మంత్రి ఆనంద్ బాబు అన్నారు. అణగారిన వర్గాల తరపున నిలబడి ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం కూటమి ప్రభుత్వానికి రావటం ఎంతో గర్వకారణమన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన. స్వాతంత్ర సమరయోధుడిగా, బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని విశేష అలంకరణ, స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గీతామృత పారాయణ కార్యక్రమం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు నిర్వహించడం జరిగింది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి పాపోహం పాపకర్మాః పాపాత్మా పాపసంభవః ప్రాహిమాన్ కృపయా దేవా సమర్పయామి. ఏతత్పరం శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం శివారు ఉప్పాలవారి వీధి నుంచి కాజీపాలెం గ్రామంలోని ఎన్నాడమ్మ అమ్మవారికి శ్రావణమాస సారెను సమర్పించారు. ఈ సందర్భంగా బ్యాండ్ మేళాలు, కనక తప్పెట్ల నడుమ ఊరేగింపుగా గ్రామంలోని మహిళలు అమ్మవారి దేవాలయానికి సారెతో తరలి వెళ్లారు.
క్రమం తప్పకుండా దాతలు సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఇందిరానగర్లోని ఒక నిరుపేద కుటుంబంకు 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయూబ్, హైదరాబాద్ సుబానీ, షేక్ జానీ భాషా, షేక్ సమీర్, షేక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందిరానగర్లోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం అందించడం జరిగింది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ సుబానీ గారు కూడా ఈరోజు మన సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఆశిస్తున్నాను. మరి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మన అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామస్మరణ, భజనలు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, హారతి, మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమెస్స పాపిరాజు, పార్వతమ్మ, ఆర్ వెంకటేశ్వర్లు, జిడుగు వెంకటేశ్వర్లు, తవ్వా స్వామి, ఆలపాటి సాంబశివరావు, ప్రసన్న, పార్వతి, మణి, గాయత్రి, లక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని బాపయ్య కొట్టు ఎదురుగా ఉన్న పాతూరు వంతెన వద్ద పాతూరు నుంచి వస్తున్న మహేంద్ర వాహనం అదుపు తప్పి ఇసుక ఛానల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో 4 ఉండగా అందరూ సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం పోలీసులకు అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంతెనకు ఇరువైపులా గోడలు లేనందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత నాయకులు, అధికారులు ఈ వంతెన సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ గౌతులచ్చన్న సేవలు మరవలేనివి, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్. వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బేసిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.